అసలు దొంగతనం చేసుడు ఒక కళ. అది ఎవరికి పడితే వాళ్ళకు రానే రాదు. అవునా కాదా? అయితే అప్పుడప్పుడు దొంగలతోని సాయిత బట్టి కొందరు పోలీసులు కూడా దొంగల లెక్క మారిపోతారు. పోలీస్ కొలువు కంటే కూడా అసలు దొంగతనాలు చేస్తేనే ఫుల్ ఆమ్దాని అని అనుకుంటారట కొందరు. అయితే నేనేమంటానా అంటే అసోంటి కొందర్లా ఒకడు నా కంట పడ్డాడు అన్నట్టు. మరి నా కంట పడ్డాక మీకు కూడా చూయించుకుంటే ఎట్లా చెప్పురి? అవునా కాదా? పారి మరి ఆ దొంగ పోలీసుని చూస్తురట మీరు కూడా. అయితే బట్టల షాప్ వల్ల జనాలు బాగానే ఉన్నారు కదా, గిరాకు మంచిగానే ఉన్నది. పాపం షాప్ అయినా ప్యాకింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే అప్పుడే ఒక పోలీసారు వచ్చిండు, కనబడుతుండా? ఆడనే నిల్చున్నాడు. మరి ఎందుకు వచ్చిండో మనకు తెలియదు. బట్టలు కొనేదందుకు వచ్చిండా లేకుంటే షాయ్ తాగేదందుకు వచ్చిండా? చూద్దాం మనము. ఆహా, అసలు ఏమన్నా ఉపాయం చేసిండా? చూసిండు పొట్లాలు పట్టుకొని మాయమైపోయిండు. ఎంత జాగ్రత్తగా మాయం చేసిండో చూడు. దొంగలు మించి పెద్ద దొంగడు ఉన్నాడు కదా. అసలు అయితే దొంగలతోని సహాయత వట్టి వాళ్ళ కానీ విద్య నేర్చుకున్నాడు కావచ్చు. మంచిగా చూసి పొతం చేసి పడేసిండు. ఇక సారు వారి ఈ చోర కలంతా సీసీటీవీలో పడ్డది. పెద్ద సార్ల దాకా పోయింది. ఇంకా మంచిగా దొంగతనాలు చేసుడు ఎట్లనో నేర్చుకుంటాడని జైలు వేసిరట. అదన్నట్టు ముచ్చట.